డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్తో ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలమవుతున్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు వణికిపోతున్నాయి. ఏ దేశంపై ఎంత టారిఫ్ విధిస్తున్నారో లెక్కలతో సహా ట్రంప్ చెప్పడంతో ఆసియా నుంచి అమెరికా వరకు ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రతీకార సుంకాలతో వాణిజ్య యుద్ధం ముదరడంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటాయనే భయాలు అధికమయ్యాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్ వాణిజ్య యుద్ధ ప్రభావం ఈక్విటీ మార్కెట్ను కుదిపేసింది. ఆసియాలో జపాన్ నికాయ్ 3% క్షీణించింది. హాంకాంగ్ సూచీ 1.5% నష్టపోయింది. యూరోపియన్ యూనియన్పై 20% సుంకాల విధింపుతో యూరప్ మార్కెట్లు సైతం కుప్పకూలాయి. ఇటు భారత ఈక్విటీ మార్కెట్ 0.5% నష్టపోయింది. ఐటీ, ఆటో షేర్లలో అమ్మకాలు ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ 322 పాయింట్లు నష్టపోయి 76,295 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 23,250 వద్ద నిలిచింది. ట్రేడింగ్ ప్రారంభమైన క్షణాల్లో సెన్సెక్స్ 809 పాయింట్లు క్షీణించింది. మరోవైపు ప్రతీకార సుంకాల నుంచి ఫార్మా ఉత్పత్తులను మినహాయించడంతో ఫార్మా షేర్లకు డిమాండ్ నెలకొంది. జుబిలెంట్ ఫార్మా 7%, ఇప్కా ల్యాబ్స్ 5% లాభపడ్డాయి. మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లిపోవచ్చనే భయాలతో ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐఫోన్లకు ప్రధాన సప్లయర్గా ఉన్న చైనాపై అమెరికా భారీ సుంకాలు విధించడంతో సప్లై చైన్ అడ్డంకులు ఏర్పడుతుందన్న ఆందోళనలతో యాపిల్ షేర్లు 9% మేర నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. షేర్లు భారీ పతనం అవడంతో కంపెనీ విలువ $250 బిలియన్ పడిపోయింది. ఇటు ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రభావం తాత్కాలికం కాదనే అభిప్రాయం బలపడుతోంది. అమెరికా తీసుకుంటున్న టారిఫ్ నిర్ణయాలు అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక అనిశ్చితిని పెంచుతున్నాయి. ఇప్పటికే ప్రధాన దేశాలు ప్రతీకార చర్యలకు దిగుతున్నాయి. ఇది మరింతగా వాణిజ్య సంబంధాలను బలహీనపరిచే ప్రమాదముంది. దిగుమతులపై అధిక సుంకాలు విధించడం వల్ల దిగుమతుల ధరలు పెరిగి వినియోగదారుల ఖర్చులు కూడా పెరగొచ్చు. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. కంపెనీలు ఉత్పత్తి వ్యయాన్ని భరించలేక ఉత్పత్తి తగ్గించొచ్చు. మొత్తంగా చూస్తే వాణిజ్య యుద్ధం కొనసాగడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే స్థిరమైన వాణిజ్య విధానాలు లేకపోతే పెట్టుబడిదారుల నమ్మకం పతనమవుతుంది. దేశాల మధ్య సహకారం కంటే పోటీ ఎక్కువైతే ప్రపంచ మార్కెట్లు మరింత క్షీణించే అవకాశాలుంటాయి. ఇది ఆగకపోతే ప్రపంచ షేర్ మార్కెట్లు ఇప్పుడిప్పుడే పుంజుకోవడం కష్టమవుతుంది.